హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ నేను పుదీనా అయితే తెంపుకుంటున్నాను. ఎందుకు తెంపుతున్నాను అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఈరోజైతే నేను నా సండే వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదండి అందరింట్లో. అలాగే మా ఇంట్లో కూడా స్పెషల్ ఉంది. అండ్ అందులో మా వారైతే వచ్చారు కాబట్టి ఇంకా కొంచెం స్పెషల్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుందన్నమాట. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అంటే మీరు బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. ఇంకా ఈరోజు మేము చేసుకోబోయే స్పెషల్ వచ్చేసి బగారా రైస్ విత్ మటన్ గ్రేవీ కర్రీ. ఎప్పుడు నేను మిక్స్ చేసి చేస్తానండి బిర్యానీ లాగా. ఇలా సపరేట్గా చేసుకొని తిని చాలా డేస్ అయిందనమాట. ఇంకా ఈరోజు అయితే సపరేట్గా చేసుకొని తిందామని ఫిక్స్ అయిపోయి దానికోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇక్కడ చూసారా, నేను ఆనియన్స్ కట్ చేస్తుంటే నాకు కళ్ళలో నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి. ఒక టిప్ అయితే విన్నానండి, ఆనియన్ పొట్టు తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకుంటే కళ్ళలో నుంచి నీళ్ళు రావన్నారు. ఎవరన్నారండి అది? అసలు అది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అసలు ఆనియన్ కట్ చేస్తే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి నాకు. ఇక్కడ చూసారు కదా, మొత్తం కళ్ళల్లో అయితే మొత్తం వాటర్ వస్తున్నాయి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఇది చూసారు కదా, మా మమ్మీ తురుముతుంది. మా మమ్మీ అయితే అది మీషోలో అయితే ఆర్డర్ పెట్టిందండి. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. నేను తురుముతుంటే అసలు రావట్లేదండి, కొంచెం నాకు హార్డ్గా అనిపించింది. కానీ మా మమ్మీ అయితే చక్కగా ఫాస్ట్గా అయితే తురిమేశారు. మా మమ్మీ తురిమేసేలోపు నేనైతే ఇక్కడ కొత్తిమీర అయితే మొత్తం శుభ్రంగా అయితే కడుక్కుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా, నేను ఒక జాలి గిన్నెల టైప్ ఉంది కదా, దాంట్లో అయితే వేసుకొని కడుగుతున్నా. అలా కడిగితే ఏంటంటే దాంట్లో ఉన్న మట్టి ఏదైనా ఉంటే చక్కగా ఆ కింద హోల్స్ నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో నార్మల్గా మనం బకెట్లో వాటర్ పోసుకొని ఇలా ముంచి తీస్తాం కదా, అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇలా చేస్తే ఏంటంటే ఇంకా తొందరగా పోతుంది. చూసారు కదా, మొత్తం అయితే చక్కగా వాష్ చేసుకొని ఇలా ఒక గిన్నె అయితే పెట్టానండి దాని కింద. సో దాంట్లో ఇంకేమైనా వాటర్ ఉంటే అవన్నీ పోతాయని చెప్పేసి. తర్వాత ఇంకా మా మమ్మీ అయితే తురిమేసి వెళ్ళారు. నేనైతే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను అక్కడ. ఇంకా మ్యాక్సిమం నేనైతే అన్నీ కట్ చేసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందండి, అది మొత్తం అయితే తెంపలేదు నేను. సో అది ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత అయితే తెంపేసుకుంటాను. కొత్తిమీర కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి. సో ఇది వచ్చేసి మిగిలిన కొత్తిమీర అయితే మళ్ళీ ఇలా వాష్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. సో అది వాటర్ అంతా పోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవడానికి. ఇంకా మనం ఎప్పటికప్పుడు ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఉంటాయి కదండి, చెక్క, చాక్స్, అవన్నీ వెంటనే వాష్ చేసుకున్నారనుకోండి. సో మనకి ఎక్కువ షింక్లో గిన్నెలు అయితే అవ్వవండి. ఎందుకంటే మనం కట్ చేసేవి జస్ట్ వెజిటబుల్సే, వాటికి ఏమి జిడ్డులాగా అయితే ఉండదు కదా. ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి కానీ, ఇట్లా పుదీనా, కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ ఏం జిడ్డుగా ఉండవు కదా. సో అప్పటికప్పుడు జస్ట్ నార్మల్గా కడిగేసుకుంటే ఏంటంటే అప్పుడు క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో షింక్లో ఎక్కువ గిన్నెలు కూడా అవ్వవు. ఏమైనా మనం జిగురు వెజిటబుల్స్ ఉంటాయి కదా, లైక్ బెండకాయ అలాగా. సో వాటినైతే సోప్ పెట్టి కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని అయితే మాత్రం మనం సోప్ అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే ఇక్కడ కట్ చేసినవి, ఆ ఉల్లిపాయవి పొట్టు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చక్కగా క్లీన్ చేసుకొని ఇక్కడ ఒక కవర్లో అయితే పెట్టుకుంటున్నానండి. తర్వాత అయితే మొత్తం నేను బయట పడేస్తాను. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక్కసారి పొయ్యితో సహా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో దట్ తర్వాత మనకి వంట స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఇంకా మేమైతే ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా వంట చేయడమే స్టార్ట్. సో చెప్పాను కదా, నేను ఇంకా పుదీనా ఇంకా హాఫ్ బ్యాలెన్స్ ఉందని చెప్పేసి, సో ఆ పుదీనా అయితే తీసుకొచ్చి ఇలా అయితే మళ్ళీ మొత్తం అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. సో మనకి ఎక్కువ అయితే తెచ్చిన దాంట్లో అయితే మనం మొత్తం అయితే యూస్ చేయం కదా, మిగతాది ఫ్రిడ్జ్లోకి వెళ్ళాల్సిందే కదా. సో ఇక్కడైతే మొత్తం తెంపుకొని దీన్ని కూడా ఇలా మంచిగా శుభ్రంగా అయితే కడుక్కుంటున్నాను. సో ఇక్కడ నేను బాండీలో వేసేసాను కాబట్టి ఒక్కసారి 2-3 టైమ్స్ వాటర్లో ఇలా ముంచేసి తీస్తే తొందరగా కూడా పోతుందని చెప్పేసి ఇక్కడ పుదీనా అయితే చక్కగా 2-3 టైమ్స్ వాటర్లో అయితే తీసుకుంటున్నాను. తర్వాత కూడా మళ్ళీ ఇలా జాలి గంటలో వేసి ఒక్కసారి ట్యాప్ కింద పెడతానండి. స్టిల్ ఇంకా ఏమైనా మట్టి అలా ఏమైనా ఉంటే పోతుందన్నమాట.
సో నేనైతే ఇలా చేసుకుంటానండి. మీరందరూ మీకు నచ్చినట్టుగానే చేసుకోండి. నేనైతే ఇలా చెయ్యాలి అని చెప్పను. బట్ ఇలా జాలి గంటలో వేస్తే ఏంటంటే కొంచెం తొందరగా మట్టి ఏదైనా ఉంటే తొందరగా జారిపోతుంది. తర్వాత అయితే ఇంకా మనం నాన్ వెజ్ వండుతున్నామంటే అల్లం వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా ఉండాలి కదా పేస్ట్ అనేది. దానికోసం అయితే మమ్మీ వెల్లుల్లిపాయలు అండ్ అల్లం అయితే తీసుకున్నారు. అల్లంని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నారు. అల్లం చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా నలిగిపోతుంది మిక్సీ వేసినప్పుడు, లేదంటే మనకి పీసెస్ లాగా అలానే ఉండిపోతుంది. ఇక్కడైతే ఫస్ట్ అల్లం వెల్లుల్లి అయితే పేస్ట్ చేసుకున్నారండి. తర్వాత దాంట్లోకి అయితే హాఫ్ బద్ద లెమన్ అయితే పిండి మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నారనమాట. సో లెమన్ పిండితే ఏంటంటే స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది రాదు అండ్ మళ్ళీ మనకి మంచిగా ఉంటుంది, ప్లస్ ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుందన్నమాట. సో అందుకే మా మమ్మీ అక్కడ హాఫ్ బద్ద లెమన్ అయితే పిండారు. తర్వాత దాన్ని అయితే ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకొని చక్కగా స్టోర్ చేసుకొని అయితే పెట్టుకుంటారు. ఇక్కడ వచ్చేసి మేము 1 kg మటన్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ చూడండి మటన్ ఎంత ఫ్రెష్గా ఉందో అసలుకి, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ దీన్ని అయితే ఇప్పుడు కొన్ని వాటర్ అయితే పోసుకొని మంచిగా కడిగేసుకోవాలి. దీంట్లో ఇంకా సాల్ట్ అండ్ పసుపు కూడా వేసి చేస్తారండి, నీసు వాసన కానీ అవేమన్నా ఉంటే పోతాయని చెప్పేసి. బట్ మేమైతే అలా ఏం కడగట్లేదు, నార్మల్గా వాటర్తో అయితే కడుక్కుంటున్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసి చూసారు కదా కొత్త కుక్కర్ అయితే తీసామండి. ఈ కుక్కర్ వచ్చేసి మా మమ్మీకి ముగ్గుల పోటీలో గిఫ్ట్ అయితే వచ్చింది సెకండ్ ప్రైజ్కి. ఇక్కడ దీంతో పాటు ప్యాన్ కూడా ఇచ్చారు. సో ఒక కుక్కరు ఒక ప్యాన్ అయితే ఇచ్చారు. కంపెనీ వచ్చేసి గంగా అనమాట. చాలా అంటే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్యాన్ అండి. సో మ్యాక్సిమం ఎప్పుడు ఈ ప్యాన్లోనే మేము కర్రీ చేసుకుంటాము. ఆ పెద్దదైతే ఇప్పటిదాకా యూస్ చేయలేదు, 1-2 సార్లు అయితే యూస్ చేసినట్టున్నారు అంతే. సో ఇంకా ఈరోజు అయితే మేము మా మటన్ కర్రీని అయితే ఈ కొత్త దాంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెష్గా అయితే కడిగేసుకున్నాము మటన్ని. తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నాము. దాంట్లో కొన్ని వాటర్ అయితే ఉన్నాయండి. సో అదంతా పోయే వరకు అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాము. తర్వాత ఈలోపు అయితే మా కశ్వి పాపని చూడడానికి మా ఎదురింట్లో ఒక పాప ఉంటుంది. తన పేరైతే గుర్తు రావట్లేదు నాకు సడన్గా. సో తనైతే పాప పాప అనుకుంటే అయితే ఇంటికి వస్తుంది. ఇక్కడ ఇంకా పాప పాప అంటుందని వాళ్ళ అమ్మమ్మ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా కశ్విన్ చూసిన తర్వాత వెళ్దాం అని చెప్పేసి అంటుంది. జస్ట్ చూడడానికి అయితే వచ్చింది. ఇంకా తర్వాత అయితే ఇంకా మనం మటన్ కర్రీ అయితే చేసేసుకుందాం. ఇక్కడ మటన్ అయితే మా మమ్మీ మ్యాగ్నేట్ చేసుకుంటున్నారు. సో మటన్లో వచ్చేసి కొంచెం అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నారు. తర్వాత సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నారు. సాల్ట్ అనేది కారం అనేది మనం ఎంతైతే తినగలుగుతామో అంతేనండి. సో సాల్ట్, కారం, దాంట్లోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నారు. ఎక్కువసేపు అయితే మ్యాగ్నేట్ చేయట్లేదండి, జస్ట్ 10-15 మినిట్స్ అయితే పక్కన పెడదామని ఇలా మ్యాగ్నేట్ అయితే చేసుకుంటున్నాము. తర్వాత అలాగే దీంట్లోకి పసుపు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా చాలా వేసుకుంటారండి దీంట్లో. మనం బిర్యానీ స్లైసెస్ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని కలిపేస్తారు. ఇంకా తర్వాత వచ్చేసి కరివేపాకు, లెమన్ కూడా పిండేసుకుంటున్నాము. ఇంకా ఫైనల్గా మేమైతే అన్నీ వేసుకున్నామండి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇంకా మా మమ్మీ అయితే చేతితో వాటిని మంచిగా ఇలా మొత్తం కలిపేసుకుంటున్నారు. పెరుగు ఉన్న వాళ్ళు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ప్రజెంట్ ఇది మ్యాగ్నేట్ చేసే టైంకి మా ఇంట్లో పెరుగు అయితే లేదు. సో మా డాడీ తీసుకొస్తా అన్నారనమాట. కానీ ఇంకా అది వచ్చేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి దీన్ని అయితే మ్యాగ్నేట్ చేసి పక్కనైతే ఒక 15 మినిట్స్ అయితే పాటు పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఇంకా కుక్కర్లో అయితే సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నామండి. సో ఆయిల్ హీట్ అయ్యేదాకా అయితే వెయిట్ చేయాలి. వన్స్ ఆయిల్ హీట్ అవ్వగానే మేమైతే అది బిర్యానీ స్లైసెస్ ఉంటాయి కదా, లవంగాయలు, మిరియాలు, బిర్యానీ ఆకు అవైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాం అనమాట. సో అలాగే బిర్యానీ ఆకు, లవంగాయలు, మిరియాలు, కొంచెం చెక్క, యాలకులు కూడా వేసుకొని కొంచెం సేపు అయితే వేయించుకోవాలి. ఇలాగా వేయించుకున్న తర్వాత నేను చెప్పాను కదా ఇందాక అన్ని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నానని చెప్పేసి, చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను ఎప్పుడైనా కానీ ఏ వెజిటబుల్స్ కట్ చేసినా కానీ అలా ప్లేట్లో అయితే డెకరేషన్ చేసుకుంటా ఫస్ట్. అలా చేస్తే ఏంటంటే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట వంట చేసేటప్పుడు. ఇప్పుడైతే ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను బగారాకి అండ్ మటన్ కర్రీకి రెండింటికి ఒకటేసారి అయితే కట్ చేశానండి ఇక్కడ.
ఇంకా చూసారు కదా. సో మాకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత అంత ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇక్కడైతే చక్కగా ఫ్రై అయితే చేసుకుంటున్నాము. దాంట్లోకి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఆనియన్ పీసెస్కి బాగా పట్టేలాగా అయితే కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే ఇలా మూత పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఆనియన్ చక్కగా మగ్గి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుందండి. చూడండి ఎంత చక్కగా ఆయిల్ పైకి తేలుతుందో. సో ఇప్పుడు ఇంకా దీంట్లోకి మనం అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. అసలు మెయిన్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుందండి. ఎందుకంటే మనం బయట కొన్న పేస్ట్లు వేస్తే అంత టేస్ట్ రాదు. అదే ఇంట్లో పెట్టి చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది. తర్వాత అది పచ్చివాసన పోయే వరకు అయితే మూత పెట్టేసుకున్నాము. సో మూత పెట్టిన తర్వాత అయితే చూడండి చక్కగా మన పచ్చివాసన అంతా పోయి ఆనియన్ కూడా చక్కగా ఏగిపోయింది. తర్వాత అయితే దీంట్లోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే మొత్తం దీంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాము. షిఫ్ట్ చేసుకున్నాక ఒక్కసారి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలండి. మనం ఆనియన్స్ అది ఫ్రై చేసుకున్నాం కదా, అది ఈ మటన్ మొత్తం బాగా కలిపేసుకొని ఒక్క 2 మినిట్స్ అయితే మూత పెట్టాలి. సో మనకు చూసారు కదా ఇక్కడ మంచిగా మూత పెట్టుకున్న తర్వాత మటన్ నుంచి మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, చక్కగా అయితే ఇలా అయితే ఉడుకుతుంది. ఇంకా దీంట్లోకి మనం ఇప్పుడు ఎంతైతే పులుసు కావాలనుకుంటున్నామో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం మిక్స్ చేసిన జార్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని తిప్పుకొని అయితే పోసుకున్నామండి. సో తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసాం. మాకు పులుసుకి ఎంతైతే కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. సో మేమైతే ఈ క్వాంటిటీకి అయితే పోసుకున్నామండి మాకు సరిపడా. తర్వాత అయితే విజిల్ పెట్టకుండా అయితే మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకున్నామండి. సో తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసాము. సో మనకి 10 to 15 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మ్యాక్సిమం 10 విజిల్స్కే అయిపోతుంది. ఒక్కొక్కసారి మటన్ అనేది ఉడకదనమాట. సో 15 విజిల్స్ వస్తే మాత్రం చక్కగా మటన్ అనేది మెత్తగా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది. సో ఇంకా మటన్ కర్రీకి అయితే విజిల్ పెట్టేసి అయితే పక్కన పెట్టేసాము. తర్వాత ఇంకా మేము బగారా రైస్ చేయడానికైతే ఇక్కడ మా మమ్మీ అయితే ఈ కప్తో మా మమ్మీ వేస్తున్నారు కదా, సో దాంతో అయితే 3 గ్లాసెస్ అయితే తీసుకున్నారండి. సో బగారా చేయడానికి అయితే మేము ఇంత పెద్ద గిన్నె అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ తీసుకున్న రైస్ని అయితే చక్కగా శుభ్రంగా వాష్ చేస్తున్నారు మా మమ్మీ. ఇంకా తర్వాత దాంట్లోకి అయితే సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాము బగారా కోసము. ఆయిల్తో పాటు మనం నెయ్యి కూడా వేసుకుంటే బగారా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. తర్వాత దీంట్లోకి మేము బిర్యానీ స్లైసెస్ ఇవన్నీ తీసుకున్నామండి. సో అవన్నీ కూడా వేసుకుంటున్నాము. ఈ బిర్యానీ స్లైసెస్ అనేవి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. ఒకవేళ ఎక్కువ వేసుకుంటే ఘాట్ అనేవి ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడైతే బిర్యానీ స్లైసెస్ అవన్నీ అయితే వేసుకొని కొంచెం సేపు అయితే వేయించుకోవాలి. సో బగారాకి టేస్టే మనకి బిర్యానీ స్లైసెస్ అండి. వీటి వల్లే మనకి బగారా టేస్ట్ అనేది అద్రిపోతుంది అసలుకి. ఇంకా తర్వాత దాంట్లోకి కొంచెం షాజీరా కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే వేయించుకోవాలి. తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా వేసేసుకోవాలి. మటన్లో కొన్ని ఆనియన్స్ అయితే మిగిలాయండి. అంటే మనం మటన్ కోసం అని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, సో వాటిని కూడా దీంట్లో వేసేసుకున్నాము. బగారాలోకి వచ్చేసి ఏంటంటే కొంచెం బారుగా అయితే కట్ చేసుకున్నాము, మనం పకోడీ వేసుకుంటాం కదా అలాగా. సో ఇక్కడైతే చక్కగా ఆనియన్, బిర్యానీ స్లైసెస్, పచ్చిమిర్చి అయితే చక్కగా వేగిపోతున్నాయి కదా. సో ఇప్పుడు దీంట్లోకి అయితే పుదీనా యాడ్ చేసుకోవాలి. సో కొంచెం పుదీనా అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఇక్కడ పుదీనా కూడా ఎక్కువ అయితే కూడా బాగుండదండి, చూసి వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇంకా పుదీనా కూడా వేసుకొని ఒక్కసారి అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మేమైతే ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేయట్లేదని చెప్పాం కదండి. సో ఓన్లీ క్యారెట్తో అయితే చేస్తున్నాము. అంటే క్యారెట్ ఒక్కటే ఉంది దాంట్లో వేయడానికి. సో క్యారెట్తో పాటు మనం ఆలు, మిల్ మేకర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది అనమాట అవన్నీ వేసుకుంటే. ఇంక ఇక్కడైతే మేము పుదీనా, కొత్తిమీర, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి వీటితో అయితే మేము ఈరోజు మా బగారా రైస్ అయితే చేయబోతున్నాము. ఇలా చక్కగా ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం తురుముకున్న క్యారెట్ ఉంది కదండి, సో ఇంకా క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో ఏంటంటే మనకి అంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన పోయేంత వరకు అయితే క్యారెట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ తురుము అయితే మొత్తం వేసేసుకుంటున్నాము.
సో తురిమితే ఏంటంటే తొందరగా పచ్చివాసన పోతుంది అండ్ క్యారెట్ కూడా తొందరగా ఉడికిపోతుంది. అదే మనం పీసెస్గా కట్ చేస్తే ఏంటంటే కొంచెం టైం అనేది పడుతుందనమాట. సో ఇక్కడ చూసారు కదా, చక్కగా మొత్తం అయితే ఫ్రై చేసుకొని దీన్నైతే ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 2 to 3 minutes ఉంచితే చాలండి, చక్కగా ఫ్రై అయిపోతుంది. సో ఆఫ్టర్ 2 minutes అయితే ఇక్కడ చూడండి చక్కగా క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది అండ్ ఆయిల్ కూడా మనకి మంచిగా పైకి అయితే తేలుతుంది కదా. సో ఇప్పుడు ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రుచికి తగినంత అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా మూత పెట్టుకొని దీన్ని కూడా ఒక 2 to 3 minutes అయితే ఉంచుకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే వాటర్ పోసి దాంట్లో బిర్యానీ స్లైసెస్ వేసి చేస్తారు. అలాగా నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి అయితే ట్రై చేయాలి. మేము ఎప్పుడు ఫస్ట్ ఇలా ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేపేసుకొని అయితే చేస్తామన్నమాట, తర్వాత వాటర్ పోస్తాము. ఇంకా ఇక్కడ మేము 3 cups రైస్ అయితే తీసుకున్నాం కదా అండి. సో దాంట్లోకి ఒక్కొక్క కప్పుకి ఒక 2 cups వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే చక్కగా చూడండి అంతా మంచిగా పచ్చివాసన అయితే పోయి చక్కగా అన్నీ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ఎసరు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్న 3 cups రైస్కి 6 cups వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ ఒకవేళ మీకు తక్కువ అవుతున్నాయి అని అంటే మాత్రం ఒక ½ cup అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము నార్మల్ రైసే కాబట్టి మాకైతే 6 అయితే ఇనఫ్ అనమాట. ఇంక ఇక్కడైతే వాటర్ అయితే పోసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి, రుచికి తగినంత. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే మూత పెట్టేసి ఇంకా మనకి ఎసరు అనేది మరుగుతుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మూత అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 5 minutes తర్వాత అయితే చక్కగా వాటర్ అనేవి తెరులుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అయితే ఉన్నాయి కదా, సో వాటన్నిటిని అయితే వేసుకొని చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ ఏంటంటే అది కొంచెం బరువుగా ఉందన్నమాట, పాపం లేవలేకపోతున్నారు. ఇంక ఇక్కడైతే మొత్తం రైస్ అయితే వేసేసారు. చక్కగా వేసేసి మొత్తం బాగా కలిపేసుకుంటున్నారు. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక్కసారి మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఓకే అనిపిస్తే మాత్రం ఇంకా దాన్ని మూత పెట్టేసుకొని అలా ఉంచేస్తే 10 minutesలో మనకి బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే మా మమ్మీ క్యాన్స్ అయితే క్లీన్ చేస్తున్నారండి, చక్కగా కడిగేసి తుడుస్తున్నారు. ఈ క్యాన్స్ వచ్చేసి మా పక్కన అక్క వాళ్ళ ఇంట్లో తీసుకున్నాము. మా క్యాన్స్ ఏమైందంటే నా పెళ్ళప్పుడు మా మమ్మీ వాళ్ళు ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు క్యాన్స్ అనేవి వాళ్ళు వదిలేశారనమాట, మర్చిపోయారు పాపం తీసుకెళ్ళకుండా. సో అలా అయితే క్యాన్స్ అయితే పోయాయి. ఇంక ఇవైతే పక్కన అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకున్నాము. నాకైతే సార పెట్టాలి కదండి, సో సార కోసం అయితే క్యాన్స్ అయితే తీసుకున్నాము. సో శుభ్రంగా అయితే చక్కగా తుడిచేసి పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ మన బగారా ఎక్కడి వరకు వచ్చింది అయితే చూద్దాం ఇక్కడ. సో ఇక్కడైతే మూత అయితే తీస్తున్నాము. చక్కగా అసలు ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరిందండి. అండ్ మనకి ఏంటంటే రైస్ అనేది ముద్దలాగా కూడా అవ్వలేదు, చాలా చక్కగా పొడి పొడిలాడుతూ ఉందన్నమాట రైస్. ఇంకా ఒకసారి అయితే మా మమ్మీ ఇలా పైకి కిందకైతే అంటున్నారు. ఇంకా మనకి ఫైనల్గా బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. చూసారు కదా, మా స్టైల్లో చేసిన బగారా రైస్ చక్కగా వచ్చింది. తర్వాత ఇంక ఇక్కడైతే మనం మటన్ అయితే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది కూడా చూసేద్దాం. చూడండి ఎంత చక్కగా మటన్ ఉడికిపోయిందో అండ్ పీస్ కూడా చాలా మెత్తగా అండ్ సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా మా సండే స్పెషల్ బగారా రైస్ విత్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇవి రెండు ఉన్నప్పుడు మనకి ఇంకొక ఐటెం కూడా ఉండాలి కదా, పెరుగు చట్నీ. ఇంకా మా డాడీ అయితే వచ్చేసారు పెరుగు తీసుకొని. ఇంకా పెరుగు చట్నీ చేద్దామని చెప్పేసి మా మమ్మీ ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ క్యారెట్ అయితే తీసుకున్నారండి. చక్కగా వాటన్నిటిని ఏంటంటే కొంచెం ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. మనం స్పూన్తో కలిపేదానికన్నా చేత్తో కలుపుకుంటే ఏంటంటే మంచిగా కలుస్తుందండి. ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ చక్కగా ఆ సాల్ట్ కూడా మిక్స్ అయిపోతుంది అనమాట చేత్తో కలిపితే. తర్వాత దీంట్లోకి సరిపడా
కర్డ్ కూడా యాడ్ చేసేసుకుంటే ఇంకా మనకి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. సో పెరుగు చట్నీ అనేది మనం ఎంతైతే తింటామో అంత క్వాంటిటీ అనమాట. సో ఎక్కువ చేసుకున్న ప్రాబ్లం లేదు, తక్కువ చేసుకున్న ప్రాబ్లం లేదు, అది ఎన్ని రోజులైనా ఉంటుంది కాబట్టి. ఇంకా ఫైనల్గా మేమైతే లంచ్ అయితే చేసేసామండి చక్కగా. నా ప్లేట్ అయితే చూడండి ఎంత బాగుందో. బగారా రైస్, చక్కగా మటన్ కర్రీ, ఒక ఆనియన్ పీస్ అయితే పెట్టుకొని అయితే మా అందరి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. హోప్ మీకు మా సండే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.